రాను రాను ఎట్లా తయారైందంటే ఏ పూట ఏడికెళ్ళొచ్చి ఏం ఎత్తుకపోతారో అని భయం లేకుండా బతికేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అంటే అది దొంగలే. మామూలు పబ్లిక్ ఏమో మనశ్శాంతి లేకుండా చోరీ భయాలకి కంటి నిండా నిద్రకి కరువైతురనంటే ఆ పండుకున్న జర్రంత సేపట్లని ఇగో గిట్లా పనితనం చూపించి పరేషాన్ పాలు చేస్తుర్రు. ఎక్కువసేపు పొయ్యొంచి పనిచేసేదే లేదు, క్రియేటివిటీ చూపించే అక్కరే లేదు, బాస్తాన బదనాలు మీదేసుకొని బాధపడే అక్కరే లేదు. సెకండ్లలోనే ఇట్లా బండి హ్యాండిల్ను కాలుతో అటు తిప్పాలి, వెనకకు మళ్ళీ చూడకుండా ఎత్తుకపోవాలి. ఇంత మంచిగుంది ఈ చోరగాల ఆమ్దాని ఉపాయం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ముత్తంగి కాడ ఆకిట్లా ఇంటి ముంగట పార్క్ చేసిన బండ్లే దొంగగాలు టార్గెట్ చేసి పెట్రోల్ ఖర్చు కూడా లేకుండా ఓనర్ ఓపించిన పెట్రోల్ తోనే ఊరు దాటిపోతున్నారు. పొద్దంతా డ్యూటీ చేసి వచ్చి జనాలు పొద్దుమికి ఇంటికి వచ్చి వండుకోగానే వీళ్ళు నైట్ డ్యూటీ ఎక్కుతున్నారట. ఒక్కసారైనా కాదు, ఇదివరకు కూడా ఇంకొంతమంది బైకుల్ని భయం లేకుండా ఎత్తుకోవేరట. ఇట్లనే సీసీ కెమెరాలున్నా చూసి ఎట్లెత్తుకపోయిర్రు అని ఎరక చేసుకొని బాధపడు తప్ప ఏం ఫాయిదా లేదట. కానీ చూడురి, ఏడాదంతా తినో తినకనో చిట్టీలు కట్టో ఫైనాన్స్ తీసుకోనో కిస్తీలు కట్టో ఓ బండి కొనుక్కొని బతుకు బండిని బల్మీకైనా గుంజుదామని తనలాడుతుంటే ఏం కష్టం లేకుండా అటు ఇటు చూసి 5 నిమిషాల లోపటినే ఇట్లా బండ్లు ఎత్తుకపోయి లక్షల రూపాయల బండ్లను ఆగం చేస్తున్నారు బద్మాషిగాళ్ళు. తాళం వేసినాం కదా ఏడికి పోతుంది, ఏ ఇంటి ముంగట్టుకొచ్చి ఎవడెత్తుకపోతాడు అనుకోకుండా ఎందుకైనా మంచి జర గేట్ లోపల పెట్టుకొని జాగ్రత్తగా ఉండరు బండిని. లేకుంటే ఇగో ఇట్లా బైకులు ఎత్తుకపోయినాక కేసులు పోలీస్ స్టేషన్లు అనుకుంటా తిరుగుతానికి మళ్ళీ మందినో దోస్తుగాలనో బండి అడిగి తిప్పలు పడవలసి వస్తుంది. ఏమంటున్నాం?